ఇక్కడ శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకే చూడండి, ఎవరైతే భగవంతుడు నాకు అర్థమయ్యాడని చెప్తారో వాడికి అసలు ఏం అర్థం కాలేదని అర్థం. ఎవరైతే భగవంతుడిని అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పి అంటారో వాళ్ళకి కొంత అర్థమైందని తెలుసుకోవచ్చు మనం. అదనమాట. అయినచో ఈ భౌతిక జగత్తుకు చెందిన నామమాత్ర తత్వవేత్తల వంటి సామాన్యము కాల్పనికుల విషయమును గురించి చెప్పవలసినదేమన్నది చూడండి. గొప్ప గొప్ప ఋషులు, దేవతలు, మహాయోగులే భగవంతుని యొక్క లక్షణాలు మేము అర్థం చేసుకోలేకపోతున్నాం అని చెప్పుకుంటున్నారు. మరి మూర్ఖమైనటువంటి మనుషులు ఏమంటారంటే, మేము అన్ని చదివేశాం, అన్ని శాస్త్రాలు చదివేశాం, మాకు బాగా అర్థమైపోయింది అంటారు. అది మూర్ఖత్వం. భగవంతుని తెలుసుకున్నట వారికి అసాధ్యం. కనుక మనం ఉపదేశము కావించుటకు అవతరించినప్పుడు దేవదేవుని వాక్కులను మనము తప్పక స్వీకరించవలెను. అనగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ చైతన్యుల వాక్కును అంగీకరించి మనము వారిని అనుసరింపవలసి ఉన్నది. అప్పుడు వారి అవతార ప్రయోజనము ఎరుగుట మనకు సాధ్యమును. అది మరి భగవంతుని మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. మరి అర్థం చేసుకోలేం కదా అని విరమించాలా, మరి ఏం చేయాలి అంటే మరొక విషయం చెప్తున్నారు. భగవంతుడు ఎప్పుడైతే చూడండి, ఇక్కడ ప్రభుపాదులు కూడా చక్కగా వివరిస్తారు. ఏమంటారంటే, భగవంతుని గురించి మనం అర్థం చేసుకోలేం, అందులో సందేహం లేదు. అవునా? ఏమన్నా సందేహం ఉంది అందులో? భగవంతుడి గురించి మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే మనం చాలా చాలా సూక్ష్మమైనటువంటి వాళ్ళు, మన స్థాయి చాలా చిన్నది. అత్యంత ఘనమైన భగవంతుని మనం అర్థం చేసుకోలేం. మరి ఎలా? ఏమిటి పరిష్కారం చెప్పండి? ఏమిటి పరిష్కారం? ఒకవేళ భగవంతుడే వచ్చి తన గురించి తాను చెబితే అప్పుడు అర్థం చేసుకోగలమా లేదా? మనకి మనంగా భగవంతుని అర్థం చేసుకోలేం. కానీ భగవంతుడే వచ్చి ఇదిగో నేను ఇలా ఉంటాను, అలా చేస్తాను, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అని చెప్తే అప్పుడు అర్థం అవుతుందా లేదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకోసం భగవంతుడు అవతరిస్తాడు. అది ఆచార్యులు చెప్పేది. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడంటే మనకి మనంగా భగవంతుని అర్థం చేసుకోలేం కాబట్టి ఏ విధంగా భగవంతుని అర్థం చేసుకోవాలో భగవంతుడే వచ్చి స్వయంగా మనకు తెలియజేస్తాడు. అదే భగవంతునికి అవతారం. అందుచేతనే మీరు చూడండి, భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే భగవంతుడు చెప్పిన విధంగానే మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. అందుచేతనే భగవద్గీత, భాగవతం, శాస్త్రం అనేది చాలా ముఖ్యం. చూడండి, భగవద్గీత ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే భగవద్గీతను ఎలా అర్థం చేసుకోవాలి? కృష్ణుడు ఎలా అర్థం చేసుకోమని చెప్తున్నాడో అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని కృష్ణుడు చెప్పిన విధానాన్ని పక్కన పెట్టి మన సొంత బుర్ర ఉపయోగించామనుకోండి, ఉన్న జ్ఞానం కూడా పోతుంది అనమాట. అర్థమైందా? అందుకే ఈ భగవద్గీత యథాతథం అనేది చాలా ముఖ్యం. యాజ్ ఇట్ ఈజ్ అండి. కృష్ణుడు చెప్పినట్టుగానే కృష్ణుడిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నా గురించి నేను చెప్పింది ప్రామాణికమా, లేకపోతే నా గురించి వేరే ఎవరో చెప్పింది ప్రామాణికమా? చెప్పండి. నా గురించి నేను చెప్పిందేనా ప్రామాణికం? అంతే కదా. అదేవిధంగా కృష్ణుడి గురించి కృష్ణుడు చెప్పిందే ప్రామాణికం. కృష్ణుడు ఏమంటున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. కృష్ణుడు అంటున్నాడు, యోమే భక్తితో ఎవరైనా నాకు పత్రమును కానీ, పుష్పమును కానీ, ఫలమును కానీ, నీటిని కానీ, పాలని కానీ నాకు నివేదన చేస్తే దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆయన అంటున్నాడు స్వయంగా. ఆయనకేం అభ్యంతరం లేదు. ఆయన చెప్పి నిరభ్యంతరంగా చెప్తున్నాడు, నువ్వు నాకు భక్తితో ఇవి ఇస్తే నేను తీసుకుంటాను. మరి ఆ మాటని మనం తీసుకోవాలా, లేకపోతే ఎవరో ఒక విధవ వ్యాఖ్యాత వచ్చి ఎవరు రాస్తారంటే అదంతా ఉట్టిదేనండి, భగవంతుడు ఏం తీసుకోడు, నేను చెప్తున్నాను కదా, అవేం అనవసరం, విగ్రహానికి మీరు భగవంతుడికి ఏమి నివేదనలు అవేవి ఏం అవసరం, శుభ్రంగా మీరు తినండి అంటాడు ఒక రోజు. ఎవరు చెప్పింది విన్నారు? మనం చెప్పండి. ఎవరు చెప్పింది విన్నారు? భగవంతుడి గురించి భగవంతుడు చెప్తున్నప్పుడు వినాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అంటాను, నాకు గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇవ్వండి అని చెప్పి. కాబట్టి గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇవ్వండి అని అన్నప్పుడు తెచ్చి నాకు ఇవ్వాలి, అంతేగాని పక్కవాడికి ఇవ్వడం, లేకపోతే పక్కవాడు ఎవడు అంటాడు ఉత్తుతా ఆయన అలాగే చెప్తాడు, ఆయనకి దాహం లేదు, ఏం లేదండి. ఎవరి మాట స్వీకరిస్తాం మనం చెప్పండి. కాబట్టి ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వాళ్ళందరూ కూడా ఇదే పోవాలన్నమాట. భగవద్గీత మీద ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణుడు ఒరే నాయన నేను తింటానరా, నువ్వు భక్తితో నాకు ప్రేమతో ఇస్తే నేను తింటానరా అని చెప్తూ ఉంటే మనమేమంటామంటే
మనం ఏదో వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం అనమాట. చూడండి, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా చాలా ముఖ్యమైన అంశం ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అంటే మనకి మనంగా మన స్వయం శక్తితో మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. కాబట్టి మన మీద కృపతోటి భగవంతుడే వచ్చి ఏం చేస్తాడో ఆయన ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, ఆయన అడ్రస్ ఏమిటో, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఇంట్లో ఆయన ఎలా ఉంటుంది, ఆయన లోకంలో ఎలా ఉంటుంది, ఆయనకి ఇష్టమైన పనులు ఏమిటి, ఆయన స్నేహితులు ఎవరు, లేకపోతే ఆయన సేవకులు ఎవరు, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తాడు అనమాట వచ్చి. అర్థవుతుంది కదా. తెలివైన వాడు ఏం చేయాలి తెలివైన వాడు దాన్ని భగవంతుడు చెప్పినప్పుడు తీసుకోవాలి. కానీ మన మూర్ఖత్వం కారణంగా భగవంతుడు చెప్పింది చూడండి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఈ రోజుల్లో యూట్యూబ్లో వాటిల్లో పెడుతూ ఉంటారు. ఏమంటారంటే భగవద్గీత గురించి బిఆర్ అంబేద్కర్ అభిప్రాయం అంటారు. దేవుడి కృష్ణుడి గురించి బిఆర్ అంబేద్కర్ అభిప్రాయం. నా గురించి నా అభిప్రాయం తీసుకుంటావా, లేకపోతే దారిని పోయాడు ఎవడో అభిప్రాయం తీసుకుంటావా? కృష్ణుడు అంటున్నాడు మత్త సర్వం ప్రవర్తతే. ఏమన్నాడు? అన్నిటికీ కూడా నేనే మూలాన్ని, అన్నీ కూడా నాపై ఆధారపడి ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను. నాతో ఏమన్నా గొడవ ఉంటే నా దగ్గరికి వచ్చి తేల్చుకోవాలి, అంతే కదా. కానీ ఎవడో ఏదో పుస్తకం రాస్తాడు కదా, అంబేద్కర్ గారు కృష్ణుడు ఇలా అంట అలా అంట. అంబేద్కర్ ఎవరయ్యా చెప్పడానికి? లేదా రాధాకృష్ణన్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు? లేకపోతే మహాత్మా గాంధీ ఎవరు? నెహ్రూ ఎవరు చెప్పడానికి కృష్ణుడి గురించి? నీ బయోగ్రఫీ రాసుకోవాలని నువ్వు రాసుకో, చక్కగా నీ ఆత్మకథ నువ్వు రాసుకో. కృష్ణుడు తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, దాన్ని వదిలేసేయి. నీకేమైనా చెప్పుకోవాలనుకుంటే నువ్వు ఒక భగవద్గీత మొదలు పెట్టుకో. గాంధీ గీతనో, లేకపోతే అంబేద్కర్ గీతనో, లేకపోతే నెహ్రూ గీతనో, సచిన్ టెండూల్కర్ గీతనో, లేకపోతే లతా మంగేష్కర్ గీతనో, నీ ఇష్టం, నువ్వు మొదలు పెట్టుకో. అంతేగాని భగవద్గీతలో ఎందుకు వేలు పెట్టాలి నువ్వు వచ్చి? ఇది మూర్ఖత్వం అనమాట. చూడండి, వీళ్ళు కూడా అంటే ఇలాంటి విషయాల్ని ప్రోత్సహించే వాళ్ళకి బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే. ఒకవేళ ఈ ప్రపంచంలో కృష్ణుడి గురించి, కృష్ణుడి అభిప్రాయం ఏమిటి అని చెప్పేది ఏదైనా గ్రంథం ఉందంటే ఈ భగవద్గీత యథార్థంలో ఒకటే, ఒక రకంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి వాడి అభిప్రాయం, కృష్ణుడి గురించి వీడి అభిప్రాయం, కృష్ణుడి గురించి వీడి అభిప్రాయం. వీళ్ళెవరు చెప్పడానికి? నా గురించి నాకు తెలుసా, లేకపోతే వేరే ఎవరికో తెలుసా? చెప్పండి. మూర్ఖత్వం అన్నమాట. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, భగవంతుని తెలుసుకునేట వారికి అసాధ్యము కనుక మనకు ఉపదేశము కావించుటకు అవతరించినప్పుడు దేవదేవుని వాక్కులను మనము తప్పక స్వీకరించవలను. భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ అర్థం చేసుకోవాలంటే భగవంతుడు చెప్పిన విధంగానే మనం ఆయన గురించి అర్థం చేసుకోవాలి. అనగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ చైతన్యుల వాక్కును అంగీకరించి మనము వారిని అనుసరించవలసి ఉన్నది. అది విధానం అన్నమాట. అప్పుడు వారి అవతార ప్రయోజనం నిరుగుటకు మనకు సాధ్యపడుతుంది. అప్పుడు మనకు అర్థం అవుతుంది ఎందుకు రాముడు వచ్చాడు, ఎందుకు కృష్ణుడు వచ్చాడు, ఎందుకు చైతన్య మహాప్రభు వచ్చారు అనేది. వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది. మనం అవన్నీ పక్కన పడేసి మన సొంతంగా మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ఏదైతే పుస్తకాలు రాసుకుని అలా ఇలా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదనమాట. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. కృష్ణుడే ఉన్నాడు, ఎవరైనా అతనిని తెలుసుకొనగలిగినచో శీఘ్రమే విముక్తుడగురు. చూడండి, ఆ విధంగా ఎవరైతే భగవంతుడు చెప్పిన విధంగా భగవంతుడి గురించి అర్థం చేసుకుంటారో వాళ్ళు వెంటనే విముక్తి సాధిస్తారట. చూడండి, కానీ భగవంతుడు కృష్ణుడు చెప్పినట్లుగా కృష్ణుడిని అర్థం చేసుకోకుండా అంబేద్కర్ చెప్పినట్టుగానో, లేకపోతే ఎవడెవడో ఓషో చెప్పినట్టుగానో, పత్రి చెప్పినట్టుగానో, సినిమా యాక్టర్లు లేకపోతే ఎవరు రాజకీయ నాయకులు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకుంటే నరకానికి వెళతాం. చూడండి, అదే కృష్ణుడు చెప్పినట్టుగా కృష్ణుని అర్థం చేసుకుంటే వచ్చే ఫలితం ఏమిటి? మనం త్యక్త్వాదేహం పునర్జన్మనైతే మామేతి సోర్జున. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచానికి రాము. అలా కాకుండా ఎవడెవడో చెప్పింది విన్నాం అనుకోండి, తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట. మన ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఆ ప్రభువుల్లో ఇచ్చిన వ్యాఖ్యానాన్ని ఎందుకు తీసుకుంటున్నామంటే అది కృష్ణుడు ఇచ్చిన వ్యాఖ్యానం కాబట్టి. కృష్ణుడు తనని ఎలా అర్థం చేసుకోవాలో చెబుతున్నాడు, అదే విషయాన్ని మనం తిరిగి ప్రభువుల ద్వారా చెప్తున్నాడు. అదే పరంపరలో మనకు వచ్చింది.
కాబట్టి దాన్నే చెప్తున్నాం, కాబట్టి అదే ప్రమాణం. భగవద్గీత యథాతథం యొక్క ప్రమాణం ఏమిటి అంటే ఏం చెప్తున్నాం? కృష్ణుడు భగవద్గీత చెప్పాడు కాబట్టి కృష్ణుడు చెప్పినట్టుగానే మీరు భగవద్గీతను అర్థం చేసుకోండి. అంతకంటే ప్రమాణం ఏమిటి? కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పడం లేదు కదా. వాడేమంటున్నాడు? అంబేద్కర్ దృష్టిలో భగవద్గీత, లేకపోతే సావర్కర్ దృష్టిలో భగవద్గీత, లేదా టెండూల్కర్ దృష్టిలో భగవద్గీత. కానీ కృష్ణుడి దృష్టిలో భగవద్గీత ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నీ పేరు సేవిత్. సేవిత్ గురించి సేవిత్ ఒక పుస్తకం రాశాడు, సేవిత్ గురించి పెద్దరాజు ఒక పుస్తకం రాశాడు, సేవిత్ గురించి గణేష్ ఒక పుస్తకం రాశాడు, సేవిత్ గురించి రొడ్డును పోయేవాడు ఎవడో ఒక పుస్తకం రాశాడు. ఇందులో ఏది ప్రమాణం? ఎవరు రాసింది ప్రమాణం? ఆ విషయం నేను చెప్పాను. ఏమంటున్నానంటే ఇదిగో సేవిత్ గురించి సేవిత్ పుస్తకం రాశాడు, అదే ప్రమాణం అంటాను. అప్పుడు నా మాట తీసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళ మాట తీసుకుంటావా? ప్రభువుల్లో అదే చెప్పారు. కాబట్టి అది భగవద్గీత యథాతథం అనేది ప్రమాణం, అంతే అంతే కదా. కామన్ సెన్స్, ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ